నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో పనబాక ప్రదీప్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పనబాక కృష్ణయ్య చేతుల మీదుగా నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ బాక్స్ నెట్ ను ఘనంగా ప్రారంభించారు. అనంతరం క్రికెట్ బాక్స్ నెట్ లో యువ క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ఇటువంటి ఆధునిక శిక్షణా సౌకర్యాలు ఎంతో అవసరమని అన్నారు. బాక్స్ నెట్ ద్వారా యువ క్రీడాకారులు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక యువకులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని, క్రమశిక్షణతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. క్రికెట్ బాక్స్ నెట్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ గారు, అలాగే మన ప్రగతి విద్యానటువంటి నిజంగా ప్రదీప్కి చాలా పెద్ద గుండె ధైర్యం ఉంది. నెల్లూరులో సిటీలో కూడా ఇంత నెట్స్, క్రికెట్ బాల్ నెట్స్ వచ్చినాయి, కానీ అటువంటిది హార్డ్ టెన్నిస్ బాల్ ఇటువంటి పెద్ద నెట్స్ పెట్టుకొని యంగ్స్టర్స్ని డెవలప్ చేయటం. ముఖ్యంగా మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కోరుకునేది ఏంటంటే రూరల్లో క్రికెట్ని బాగా డెవలప్ చేయమని చెప్తున్నారు. రూరల్లో క్రికెట్కి డెవలప్మెంట్ చేసేదానికి చాలా కొరవ ఉంది. అలాంటి దానికి అతను ముందుకు తీసుకొని రావడం చాలా సంతోషకర విషయం. తర్వాత నెల్లూరు క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇలాంటి నెట్స్కి కావచ్చు, ఎనీ క్రికెట్ డెవలప్మెంట్స్కి కానీ, యంగ్స్టర్స్కి కానీ కోచింగ్ కానీ ఏదైనా కూడా మేము ఫ్రీ కోచింగ్ నెల్లూరులో ఇస్తున్నాం. ఏసీ సుబ్బారెడ్డి స్టేట్. అందుకని ఇక్కడ వర్కౌట్ అవుద్దా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము చిన్నప్పుడు తాటి బద్దతో, తాటి మట్ట వాటితో క్రికెట్ ఆడడం, అటువంటి వాటితో వచ్చిన వాళ్ళం. అటువంటి ప్రదేశంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంత అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దడం అనేది ముఖ్యంగా ఆర్గనైజర్స్కి అభినందనలు. వర్కౌట్ అవుతుందంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వల్ల పిల్లలు స్ఫూర్తి పొంది ఖచ్చితంగా గేమ్ కూడా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో అటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు ఆర్గనైజర్స్కి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం ఏంటంటే, పనబాక కృష్ణయ్య గారు మా స్కూల్ ప్రగతి విద్యానికేతన్ ఫస్ట్ యానివర్సరీకి గెస్ట్గా వచ్చేసినారు. ఆ రోజు సార్ వచ్చి మాకు విషెస్ చెప్పడము. సో ఈరోజు కోటలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అనేది శ్రీ ప్రగతి విద్యానికేతన్ అనేది అందరికీ తెలిసిందే. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Please subscribe to N3 TV.